కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో స్థానిక పోలీస్ స్టేషన్ మందు జల్లెడ బుడకల గ్రామస్తులు బోయ రామాంజనేయులు మీద ఫిర్యాదు చేశారు। ఈ సందర్భంగా గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో పూర్వకాలం నాటి నుండి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 9 అడుగుల రహదారి ఉండేదని, ఆ రహదారి వెంటే అందరూ నడిచే వాళ్ళని, ఈ మధ్యకాలంలో బోయ రామాంజనేయులు ఇంటి ముందు ఉన్న రహదారికి అడ్డుగా కాంపౌండ్ వాల్ నిర్మించారు। ప్రభుత్వ అధికారులు గ్రామస్తులు ఎంత చెప్పినా ఆయన వినలేదని, అందుకు గ్రామం మంచి కొరకు గ్రామస్తులంతా ఏకమై కాంపౌండ్ వాల్ తొలగించినందుకు శ్రీఐ శ్రీనివాసులు ఎలాంటి విచారణ జరపకుండా 21 మంది మీద కేసులు అన్యాయంగా పెట్టారు అన్నారు। ఈ అక్రమ కేసులు తొలగించకపోతే గ్రామస్తులంతా ఏకమై కర్నూలు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాలు చేపడతామని హెచ్చరించారు। నా పేరు జనార్దన్, జిల్లెడబుడక గ్రామం। ఈరోజు సిఐ గారి పోలీస్ స్టేషన్కి మేము వచ్చి మా గ్రామ ప్రజలందరూ వచ్చి చేసుకున్న విన్నపం ఏమనగా, గత 20వ తారీఖు నాడు మేము గ్రామస్తులం అందరము కలిసి రామాంజనేయులు అక్రమంగా కట్టించిన 9.5 అడుగులు కాంపౌండ్ వాల్ని మాత్రమే మేము పడగొట్టినాం, ఇల్లుని అయితే పడగొట్టలేదు। అది ఏ కక్షపూరితంగా కానీ రాజకీయ పరంగా కానీ ఏం జరగలేదు। గ్రామస్తులందరూ ఒకే ఏక నిర్ణయంతో కలిసి చేసిన ఈ క్రియని మేము ఏ కక్షపూర్వకంగా చేయలేదు। అలాగే మిగతా ఆ వీధిలో ఉన్న 9 కుటుంబాలు స్వతహాగా మాకు రోడ్డు విశాలంగా కావాలా, ఇంతకుముందు ఎంతైతే రోడ్డు ఉందో అంత రోడ్డు కావాలని స్వతహాగా వాళ్ళు వదులుకున్నారు। ఈ ఒక్క రామాంజనేయులు మాత్రమే ఆక్రమించి మాకు రాకపోకలకు ఇబ్బంది క్రియేట్ చేయడం కోసమని చేస్తున్నాడు। ఇప్పుడు 21 మందికి మాత్రమే కేసు పెట్టడం అనేది చాలా సమంజసమైతే కాదు। ఇక్కడ గ్రామస్తులందరూ ఏకమై ఏదైతే అడ్డు ఉందో అడ్డును తొలగించుకున్నాం, కానీ ఎటువంటి రాజకీయ వ్యక్తిగత కక్షలు ఏ మాత్రము లేవు। ఇవి అందరం నిర్ణయించుకొని గ్రామస్తులము మా రోడ్డుని మేము బాగు చేసుకోవడానికి అధికారులను అయితే విన్నవించుకున్నాము। వాటి నుంచి ఆశించదగ్గ ఫలితాలు మా దగ్గర మాకేమీ ఆశించదగ్గ ఫలితాలు మాకేం కనిపించలేదు।